జగిత్యాల జిల్లా ధర్మాపురిలో గణనాథుడి సన్నిధిలో సంకష్టహార చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. వేద పండితులు సంకటహార చతుర్థి పర్వదినాన్ని పురస్కరించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి అడుపంతి దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో హేరంబ గణపతి మూల విరాట్కు ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. संगति भावे निर्वाणी रक्षा में प्रवर वंदना जय देव जय मंगलमूर्ते वो श्री मंगलमूर्ते दर्शन मात्रे महागणाधिपतये नमः कर्पूर मंगलनीराजनं दर्शयामि वज्रं समर्पयामि देववन्दनं समर्पयामि अंधारयामि अंधारयामि नारायण भगवान की जय वै विष्णु स्वात्तजहादे वरिष्ठाय स्वाय इति ब्रह्म సంకష్టార చతుర్థి శుభ సందర్భంగా ధర్మపురి క్షేత్రంలో అతి ప్రాచీనమైన శివాలయంలో గల హేరంబ గణపతికి విశేషమైన పూజాది కార్యక్రమం నిర్వహించబడ్డాయి. గణపతి అథర్వ శీర్షం, గణపతి ఉపనిషత్, గణపతి సూక్తం, అదేవిధంగా ధ్యానావాహన షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామార్చన పూజాది కార్యక్రమం నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి పూజలు పాల్గొన్నారు. ఈరోజు సంకష్టాల చతుర్థి శుభ సందర్భంగా వినాయక స్వామికి ఎవరైతే పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటారో వారికి సకల విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి, సకల కష్ట నష్టాలను కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు, ఆయురాలకు భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పి మనకు గణేష పురాణంలో చెప్పబడ్డది. కావున ఈరోజు చాలా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందరూ కూడా సుఖ సంతోషాలు, ఆయుర్వేద భోగభాగ్యాల పొంది సుఖంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని వినాయక స్వామిని ప్రార్థన చేస్తూ విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాననాయ శృతేజ విభూషితాయ నమో నమస్తే. జయ గజ భగవానికి జై.